భగవద్గీత 17th చాప్టర్ శ్రద్ధాత్రయ విభాగ యోగంలో 14 శ్లోక. ఇప్పుడు దాకా యజ్ఞాలు ఎన్ని రకాలు చెప్పిన తర్వాత ఇప్పుడు తపస్సుల గురించి చెప్తున్నారు. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే. దేవ ద్విజ గురు అంటే దేవతలు, ద్విజులు అంటే ఎవరైతే వైదికమైన మార్గంలో ఉండి సదాచారంతో సంపన్నంగా ఉన్నవాళ్ళు, వాళ్ళు ద్విజులు. అలాగే గురు, గురు అంటే ఎవరి దగ్గర నుంచి అయితే మనం పూజించదగిన వాళ్ళు. ఇలా ఆధ్యాత్మిక చింతనతో అలాగే సత్ప్రవర్తనతో సద్బుద్ధితో ఇతరులకి ఎల్లవేళలా కూడా వాళ్ళు హితకరమైనది బోధించే వాళ్ళు. దేవ ద్విజ గురు, ఈ ఆధ్యాత్మిక గురువులు. మళ్ళీ దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం అన్నారు. ప్రాజ్ఞ అంటే పెద్దని. పైగా ఈ ప్రాజ్ఞ అన్నది ఏంటంటే జ్ఞానం ఉన్నవాళ్ళు. జ్ఞానం ఎవరికి ఉంటుందంటే అందరికీ ఉంటుంది. అంటే ఇటువంటి వాళ్ళని పూజించి వేరే వాళ్ళని ద్వేషించమని వాళ్ళని తక్కువ చెయ్యమని కాదు. ఎలా అయితే పూజించదగిన వాళ్ళని పూజించకపోయినా మనకి పాపం అంటుకుంటుంది, పూజించకూడని వాళ్ళని పూజించినా మళ్ళీ పాపం అంటుకుంటూ ఉంటుంది. ఎవరిని పూజించాలి, ఎవరిని పూజించకూడదు అంటే మళ్ళీ ప్రతి ఒక్కరిలో కూడా ఉన్నది అంతర్యామి అయిన పరమాత్మ అయినప్పుడు ఎవరి పట్ల మళ్ళీ ద్వేషం ఉండకూడదు. కాకపోతే భక్తితో శ్రద్ధతో దేవతలని, ద్విజులని, గురువుల్ని, ప్రాజ్ఞుల్ని ఎల్లవేళలా పూజించుకోవాలంటే నువ్వు వాళ్ళని ఎటువంటి బాధ కలిగించకుండా ఉండటము. అందుకే దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం. ఈ పూజించుకోవటం అంటే ఎలా అయితే దేవతల్ని పూజించుకుంటాం. ఎలా పూజించుకుంటాం? ఈ ఉపచారాలతో ఆటలతో పూజించుకుంటాం. వీళ్ళని ఎలా పూజించుకుంటున్నావు నువ్వు? వాళ్ళని పూజనం అన్నారు అంటే ఎలా పూజిస్తున్నావు? పూజ చేయటం అంటే అర్థం ఏమిటి అంటే ఇలాగ విగ్రహాలకు ఎలా అయితే ఉపచారాలు చేస్తుంటాం, శక్తి కొలది ఏదుందో వాళ్ళకి మనం సమర్పించుకోవటము భక్తియుక్తంగా. ఈ పూజనం అని చెప్పి మళ్ళీ శౌచం ఆర్జవం. శౌచం అంటే ఏంటి? శుద్ధంగా ఉండటము. ఏది శుద్ధంగా ఉండటము? ఏదైతే ఈ శరీరంతో పూజిస్తున్నాం పవిత్రంగా ఉండటం. శరీరం పవిత్రంగా ఉండాలి అంటే బాహ్యానికి పవిత్రంగా ఉంటే సరిపోతుందా అంటే లేదే, అంతరంగికంగా కూడా. ఎందుకు? ఒక్కటి కూడా వికారం లేకుండా నువ్వు స్వల్పంగా ఏదైనా సరే త్రికరణ శుద్ధిగా చేశావు అంటే దాని ప్రతిఫలం నీకు అనన్యంగా ఉంటుంది. వికారాలతో చేసినప్పుడు చేశావన్న పేరు ఉంటుంది తప్పితే దానివల్ల పెద్దగా ప్రయోజనం అయితే మనకి లభించదు. అందుకే ఇక్కడ పూజనం అని చెప్పి శౌచం ఆర్జవం అంటే పవిత్రతతో, పైగా మళ్ళీ వీళ్ళకి మనోవాక్కాయలందు సరళత్వంతో పూజించుకోవాలి. మనసా వాచా కర్మణ. సరళత్వం అంటే ఏంటి అంటే వీళ్ళకి మళ్ళీ ఎటువంటి ఇబ్బంది అంటే నీ వాక్కుల ద్వారా కానీ నీ చేష్టల ద్వారా కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా అలా నువ్వు పవిత్రంగా ఉండి పూజించుకోవాలి. వీళ్ళు పూజించుకోవటమే కాకుండా బ్రహ్మచర్యం అహింస. బ్రహ్మచర్యము మళ్ళీ అహింస అంటే ఇక్కడ ఎక్కడ హింస అన్నది లేకుండా బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ హింస చెయ్యకుండా ఉండటము. అలాగే శరీరం తప ఉచ్యతే అంటే ఇలా అన్నీ కూడా దేవ ద్విజ గురు ప్రాజ్ఞుల్ని పూజించుకుంటూ పవిత్రంగా ఉంటూ వాళ్ళకి ఉపచారాలు చేసుకుంటూ బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరిస్తూ హింస అన్నది లేకుండా ఉండి ఈ శరీరంతో, అందుకే శారీరం తప ఉచ్యతే, దాన్ని శారీరకంగా చేస్తున్న తపస్సు అని చెప్పబడింది. తపస్సులో 3 రకాలని చెప్పి మొదటగా చేసేది శారీరంతో చేసే తపస్సు. అందుకే ఇది శారీరకంగా చేసే తపస్సు అని. శ్లోకానికి యథాతథ మీనింగ్ తీసుకుంటే దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే. దేవతల్ని, బ్రాహ్మణుల్ని, గురుజనుల్ని, జ్ఞానుల్ని సేవించుకుని పవిత్రంగా నిరాడంబరత్వంతో బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ అహింస, ఈ శారీరకంగా చేసేవన్నీ కూడా శారీరక తపస్సులు అని చెప్పబడతాయి. అంటే ఇక్కడ
ఇవన్నీ చెప్పింది ఎవరికంటే గృహస్థులో ఉన్నవాడికి. నువ్వు ఏదైతే ఇతర ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి కొద్దిగా ఏదన్నా సరే ఇట్లా ఉన్న ప్రాజ్ఞ కలిగిన వాళ్ళని, ఆ ద్విజుల్ని, దేవతల్ని, గురువుల్ని పూజించుకుంటున్నావో, ఈ శరీరంతో ఏదైతే చేస్తున్నావో దాని వల్ల కూడా నువ్వు ఉద్ధరింపబడతావు. శారీరకంగా ఈ తపస్సును ఎప్పుడైతే మనం క్రమేణా చేస్తూ ఉంటే త్రికరణ శుద్ధిగా ఇది అభ్యాసం చెయ్యటం ద్వారా మన జీవితము ఈ ప్రాపంచికమైన మాయా భోగాలతో కూడుకున్న వాటి మీద క్రమేణా మనకి వైరాగ్యం వస్తుంది, మార్చుకోగలము. ఈ తపస్సు అందుకే ఇక్కడ ఆర్భాటం లేకుండా సద్భావంతో శాంతియుతంగా చెయ్యాలి. అదే శాస్త్రంగా మనకి ఉపదేశాల రూపంలో చెప్పేది. అందుకే తపస్సులు 3 రకాలు. ఇది శరీరంతో చేసే తపస్సు. నీ శరీరంలో ఏవైతే జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, మనస్సు, బుద్ధి, చిత్తం ఇవన్నీ పవిత్రంగా ఉండాలి. తపము అంటే వేడి. అంటే ఈ తపస్సు అన్నది శరీరంతో చేస్తుంటే ఆ శరీరం ఎలా ఉండాలి అంటే ఏకాగ్రమైన దృష్టితో, నిర్మలమైన మనస్సుతో, చాలా శ్రద్ధతో, భక్తితో. అలా నువ్వు ఎప్పుడైతే ఇంత శుద్ధంగా ఉండి ఏ పని చేస్తున్నా సరే, ఎలా అయితే ఏ కర్మ చేస్తున్నా సరే, నువ్వు లౌకికంగా చేస్తున్నా సరే అనన్యమైన భక్తితో ఆ పరమాత్మ నామాన్ని స్మరిస్తూ, అది ఎప్పుడు నువ్వు అలాగ మననం చేస్తూ మళ్ళీ అన్ని పరమాత్మకే సమర్పణ భావంతో ఉంటూ ఫలాపేక్ష లేకుండా నువ్వు చేసేవన్నీ కూడా ఎలా అయితే కర్మ బంధనాల నుంచి నిన్ను తొలగించేస్తూ ఉంటుందో, అలాగే ఈ తపస్సు కూడా మనం ఎలా అయితే 3 గుణాలతో ఉంటాం, సాత్విక, రాజస, తామస. ఈ లక్షణాలు మళ్ళీ దానికి తగ్గట్టుగా ఆ గుణాన్ని బట్టి మనలో మళ్ళీ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అయితే ఏది ఉన్నప్పటికీ కూడా ఈ శరీరంతో కొన్ని క్రతువులు చెయ్యగా ఆ గుణం మారుతూ ఉంటుంది. అందుకే శారీరక, వాచక, మానసిక. ఈ శరీరంతో ఉన్నామంటే కొన్ని మానసికంగా చేస్తూ ఉన్నాం, కొన్ని ఈ శరీరంతో చేస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ వాక్కుల రూపంలో కొన్ని చేస్తూ ఉన్నాం. అందుకే దీన్నే త్రికరణ అంటారు. 3 కరణములు, శరీరము, వాక్కు, మనస్సు. ఈ తపస్సులు కూడా అలాగే 3 రకాలుగా విభజింపబడి ఉన్నాయి. ముందుగా ఏదైతే శరీరంతో చేసేది ఏమవుతుందంటే ఇది క్రమేణా శుద్ధత్వాన్ని నీకు ఇస్తుంది. దీన్ని బట్టి ఈ శుద్ధత్వం పెరిగే కొద్దీ ఏమవుతుంది, మాట మారుతుంది. అక్కడ మళ్ళీ శుద్ధత్వం వచ్చేసరికి మనస్సు మారుతుంది. ఒక్కొక్క మెట్టు ఎదిగి ఆ స్థితికి వెళతాం. అందుకే దేవతల్ని పూజించేటప్పుడు అంటే ఆరాధించేటప్పుడు అభిషేకాలు కానీ, వ్రతాలు కానీ, హారతులు ఇవ్వటాలు, నివేదన సమర్పించటాలు సాధారణంగా ఇలా ఉదయం సాయంత్రం చేసాం, ఆ పని అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ మనకి పరమాత్మ చింత రాదు. కనీసం ఇలా చేస్తూ ఉన్నా సరే మనలో కొన్నాళ్లకో, కొన్ని నెలలకో, కొన్ని సంవత్సరాలకో మార్పు వస్తుంది. ఇది విడిచిపెట్టకుండా ఉంటే. ఎందుకంటే కొన్ని ప్రక్రియలు, కొన్ని అలవాట్లు అలవర్చుకుంటూ ఉండేసరికి ఏమవుతుంది, ఇప్పుడు దేవాలయాలకు వెళ్తున్నావు అంటే నువ్వు అక్కడికి వెళ్ళాక కాస్త ప్రశాంతతని పొందుతున్నావు. అక్కడ కొన్ని జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఒక ప్రదక్షిణ చేస్తున్నావు, లేకపోతే అక్కడికి వెళ్ళాలన్న భావనతో నువ్వు వెళ్ళేటప్పటికి నాకేదో కాస్త అలజడి ఉంది, బాధ ఉందో తొలగించుకుందామని అక్కడికి వెళ్తే తొలుగుతుందన్న నమ్మకంతో నేను వెళుతున్నాను. స్నానం చేసే వెళ్తున్నాను, అక్కడికి వెళ్తాను, ప్రదక్షిణ చేస్తాను, అక్కడ ప్రసాదాన్ని స్వీకరిస్తున్నాను, ఆ పరమాత్మను దర్శించుకుంటున్నాను, అక్కడ మళ్ళీ కాసేపు కూర్చుంటున్నాను. అంటే ఈ శరీరాన్ని అక్కడికి తీసుకెళ్తున్నావు, అక్కడ మళ్ళీ వెళితే నాకు ప్రశాంతత లభిస్తుంది, దాని ప్రభావం నా మీద చూపిస్తూ ఉంటుంది. ఇలా భక్తి క్రమేణా పెరిగి గుడికి వెళ్ళకపోయినా పరమాత్మ చింతలోనే ఉంటాను. అందుకే ఇది శారీరక తపస్సు. అయితే ఇక్కడ శారీరక తపస్సు ముందు దేవతల్ని తర్వాత ఎలా అయితే అందరిలో ఉన్నది పరమాత్మ, కానీ నేను అంత ఆ దృష్టితో చూడలేను, కానీ భావన చేసుకుంటా. ద్విజులు కూడా అదే, ఎందుకు గురువు కూడా మళ్ళీ పరమాత్మ అంటాం. అందుకే ఇలా ఆ దేవతల్ని ఆరాధిస్తున్న వాళ్ళని, ఆ వేద జ్ఞానం కలిగి ఉండి ఇతరులకు ఉపదేశిస్తూ ఆ శిక్షని ఇస్తున్న వాళ్ళని, ఈ గురుజనుల్ని, జ్ఞానంతో ఉన్న వాళ్ళందరినీ సత్కరించటం, నాకున్నంతలో ఎంతో కొంత గౌరవించటం, పూజించటము. ఈ శరీరంతో నువ్వు వెళ్ళ ఇటువంటి తలంపులతో ఇటువంటి నువ్వు చేస్తూ ఉంటే నువ్వు శుభ్రంగా ఉండి చేస్తున్నావు, ఆ భావన శుభ్రంగా ఉండి చేస్తున్నావు. ఈ పవిత్రత కారణంగా క్రమేణా నీ స్వభావం మారుతుంది, క్రమేణా నీ ప్రవర్తనలో మార్పు వస్తుంది. అందుకే కొన్ని సాధారణంగా ఏం చెప్తారంటే నీ పరిసరాలు బట్టి, నీ ఇంట్లో ఉన్న వాతావరణం బట్టి ఆ ప్రభావం నీ మీద ఉంటూ ఉంటుంది. అందుకే ఒక పూజ చేసిన, వ్రతం చేసిన ఏం చెప్తాను అంటే ముందు రోజు ఎలా అయితే సంకల్పం చెప్పుకుంటూ కావాల్సినవన్నీ అమర్చుకుంటావో అది తప్పితే ఇంక వేరే ఏ ధ్యాస లేకుండా ఎలా అయితే ఉంటున్నామో
ప్రవృత్తి లేకుండా తినే పదార్థాల దగ్గర నుంచి కాస్త ఈ సాత్వికంతో ఉన్నవి ఇవన్నీ ఎందుకు వీళ్ళందరినీ పూజించమని చెప్తున్నారంటే, ఇప్పుడు నాకు అట్లాంటి అలవాటులు లేవు, నేను అంత శుద్ధంగా ఉండి నేను అటువంటివి చెయ్యట్లేదు. చేసేవాళ్ళని అటువంటి వాళ్ళని దర్శించుకున్నా, పూజించుకున్నా, వాళ్ళ సంపర్కంలోకి వెళ్ళిన ఆ ప్రభావం నా మీద పడుతూ ఉంటుంది. అందుకే పండితుల్ని పూజించుకోవటం ద్వారా మనకి ఏదైతే కలిగిందో అందులో వాళ్ళకి సమర్పించుకోవటం ద్వారా వాళ్ళు చక్కని ఉపదేశాలతో ఆ మార్గాన్ని మనకి చూపిస్తూ ఉంటారు. ఆ మార్గాలు పైగా వాళ్ళు ఇచ్చే ఆశీర్వాదాలు ఇవన్నీ కూడా మనకి మెల్లమెల్లగా మనలో ఉన్న వికారాలు తగ్గుతూ ఉంటాయి. జీవితం సాఫీగా వెళ్ళిపోతూ అలజడి వచ్చినా సరే మళ్ళీ నేను నిలదొక్కుంటూ ధర్మాన్ని తప్పకుండా ఉండేలాగా నేను ఆ క్రమశిక్షణలోకి మెల్లగా వెళతాను. అహంకారాలు, గర్వాలు ఇవన్నీ కూడా దుర్గుణాలు నశించిపోతూ ఉంటాయి. క్రమేణా కోపం తగ్గుతూ ఉంటుంది. ఏమీ చెయ్యక్కర్లేదు, కాస్త మౌనవ్రతం కొన్ని గంటలు చేశాము అంటేనే మనసుకు అదొక ప్రశాంతత వస్తూ ఉంటుంది. అది ఒక్కసారి అనుభవంలోకి వచ్చాక దాన్ని తొలగించుకోబుద్ధి కాదు. ఇంత చేసి ఇంత మౌనంగా ఉండి ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు ఇటువంటి మాట్లాడుతున్నానేంటి, మళ్ళీ ఇటువంటి మాట్లాడుతుంటే నేను వింటున్నానేంటి, వాటికి దూరంగా ఉంటే బాగుంటుందేమో, ఇట్లా మనకొక ఆలోచన కూడా వస్తుంది. అందుకే కొన్ని సంపర్కము, సాన్నిధ్యము మనలో అలజడిని తగ్గిస్తూ ఉంటుంది. పైగా కొన్ని సంపర్కాలు, కొన్ని సాన్నిధ్యాలు మనలో అలజడిని పెంచుతూ ఉంటాయి. అది గమనించుకుంటూ ఉండాలి. ఈ పరమాత్మ ఒక సాన్నిధ్యానికి నేను చేరుకోవాలి అంటే ఈ శారీరకంగా చేసే తపస్సు ముందుగా ప్రధానము. ఈ శరీరాన్ని అక్కడ తీసుకెళ్ళి పెడుతున్నావు, వాళ్ళ సమర్పణలో నేను ఎప్పుడైతే ఉంటున్నానో, అలాగే గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా త్రికరణ శుద్ధిగా గురువు కూర్చో అంటే కూర్చోను, నుంచో అంటే నుంచో, ఇది చదువు అంటే ఇది చదవటము, రాకపోయినా సరే రావట్లేదని మళ్ళీ గురువుకి వెళ్ళి అడగటం, మళ్ళీ సరతరంగా ఇంకో మార్గాన్ని వాళ్ళే చూపిస్తూ ఉంటారు. అంటే ఆ గురువుని ఆశ్రయించేటప్పుడు కూడా నువ్వు అంత భక్తి ప్రపత్తులతో ఉండి ఆశ్రయించాలి. అలాగే కొన్ని సంస్కారాలు మనకి ఎలా అయితే అవి చేసి, ఎందుకంటే ద్విజులు అన్నవాళ్ళు ఉపనయనమయ్యి యజ్ఞోపవీత వేసుకున్నవాళ్ళు. వీళ్ళు వేసుకున్నారు అంటే ఆ గాయత్రి మంత్రాన్ని ఇంత పొద్దున్నని, సాయంత్రం అని, మధ్యాహ్నం అని కూడా 3 పూట్ల చెయ్యాలి అని ఉంటుంది. క్రమేణా కొన్ని ఉచ్చరించటం ద్వారా నీకు బాహ్యానికి శుచిగా ఉన్న క్రతువు చేస్తున్నావు, క్రమేణా అంతరంగికంగా కూడా నీకు ఆ శౌచం అన్నది ఉంటుంది. నిర్మలంగా ఉంటావు, పరిశుభ్రంగా ఉంటావు, చెడు భావనలు రాకుండా, ఆ ఆలోచనలు రాకుండా ఆ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఈ ప్రవర్తనలో మార్పు వస్తుంది. అప్పుడు కుళ్ళు, కుతంత్రాలు ఇట్లాంటి అన్నిటికీ చాలా సహజంగానే దూరం అయిపోతావు. నీ సహజ లక్షణం కానప్పటికీ కూడా ఇటువంటివి చేస్తూ ఉంటే ఆలోచన మారుతుంది, నీ ప్రవర్తన మారుతుంది. కొన్ని వాటికి దూరంగా ఉండటానికి నువ్వు ఇష్టంగా చేస్తూ ఉంటావు. మంచి ఆలోచనలు, మంచి సాన్నిధ్యాలు, ఇలా ఏవైతే నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటావో దాని కారణంగా నీ ప్రవర్తన మళ్ళీ నిన్ను ఉద్ధరింపే వైపుగా తీసుకెళ్తూ ఉంటుంది. యోగ్యత బట్టి అందరినీ ఎప్పుడూ నమస్కరించుట, అలాగే సత్కరించుట అన్నది మనం చెయ్యాలి. తక్కువలో తక్కువ ఏమీ చేయాలి. ఒక నమస్కారం నీ సంస్కారాన్ని తెలుపుతుందని ఎందుకు అంటారంటే, ఇవ్వటానికి ఏది లేకపోయినా సరే వాళ్ళ పాదాలకి నమస్కరించటము, అలాగే చిన్నవి పుష్పాలు ఇవ్వటము, ఏవో పళ్ళు ఇవ్వటము, ధూపదీపాలు నైవేద్యాన్ని సమర్పించటము. మనకి ఏదైతే సకల భోగాలతో కూడుకున్న ఇవ్వలేను, కానీ నాకున్న దాంట్లో నేను తృప్తిగా వాళ్ళకి ఇవ్వటము. ఇలా మనశుద్ధి అంటే శరీరం శుద్ధిగా ఉండి నువ్వు చేస్తూ ఉన్నప్పుడు ఈ ప్రవర్తన అన్నది ఎప్పుడైతే మారుతూ ఉంటుందో ఈ నీకు వాక్శుద్ధి, ఆ వాక్శుద్ధి నీకు మనశుద్ధికి తీసుకెళ్తూ ఉంటుంది. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలతో ఉన్న ఈ శరీరము ఎప్పుడైతే అవి నీకు శుద్ధంగా ఉంటాయో, ఈ శరీరానికి సంబంధించిన కొన్ని నేను చెయ్యవలసి వస్తుంది, చేస్తున్నాను, కానీ అవి చేసేటప్పుడు కూడా మాలిన్య ఆలోచనలు రాకుండా ఎల్లవేళలా పరమాత్మ సమర్పణ భావంలో ఉంటున్న కారణంగా తపస్సు తపించిపోవటము, ఆ పరమాత్మని విడిచిపెట్టకుండా, ఆ నామాన్ని విడిచిపెట్టకుండా ఉండే స్థితికి వెళ్ళిపోతాను. ఈ శరీరం అన్నది శాశ్వతమైనది కాదు, కానీ ఈ శరీరాన్ని నేను దాని సహకారంతో నేను కొన్ని క్రతువులు చేయటానికి నాకు ఇది వీలవుతుంది కాబట్టి దీన్ని నేను జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే ఎలా అయితే ఆహారాన్ని స్వభావానికి కారణం అవుతుంది, ఎలా పడితే అలా తింటావు, ఎప్పుడు పడితే అది తింటావు, ఏది పడితే అది తింటావు అన్నది నువ్వు చెయ్యకూడదు. అలాగే ఏ ఆహారాన్ని ఈ శరీరానికి ఇస్తున్నావు, అలాగే ఈ శరీరంతో ఏం చేస్తున్నావు అది కూడా చాలా ముఖ్యము. ఎలా పడితే అలా, ఏది పడితే అదన్నది కాకుండా నాలో ఉన్న దోషాన్ని తొలగించుకోవటానికి నేను చేస్తున్నాను, దోషాలు పెంచుకోవటానికి కాదు. ఆ దోషాల్ని రూపుమాపి ఇంకా పవిత్రతను తెచ్చుకుంటూ
జ్ఞానాన్ని పెంచుకోవటానికి, అజ్ఞానాన్ని మూలాల నుంచి నేను తొలగించుకోవటానికి. అందుకే దీన్ని శారీరక తపస్సు అంటారు. దీంతో భగవద్గీత 17 చాప్టర్ శ్రద్ధాత్రయ విభాగ యోగంలో 14 శ్లోక సంపూర్ణం.